ఐపీఎల్లో లక్నో 5వ విజయం సాధించింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్ స్టైనిస్ 124 రన్స్తో సెంచరీ సాధించాడు. పూరన్ 34, దీపక్ హుడా 17 పరుగులతో చెలరేగాడారు. చెన్నై బౌలర్లో పతిరణ 2, ముస్తాఫిజుర్ రెహమాన్, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 108, శివం దుబే 66 పరుగులతో చెలరేగి ఆడారు. లక్నో బౌలర్లలో హెన్రీ, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లక్నో ఆరంభంలో షాక్ తగిలింది. గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్న స్టైనిస్ 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్లతో ఏకంగా 124 పరుగులు చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్తో కలిసి స్టైనిస్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. 13 ఓవర్లో మార్కస్ 6, 4 బాదడంతో 17 పరుగులు వచ్చాయి. ఇక 16వ ఓవర్లో శార్దుల్ ఠాకూర్కు పూరన్ విశ్వరూపం చూపాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో లక్నో లక్ష్యం 17 పరుగులుగా మారింది. స్ట్రైకింగ్లో ఉన్న స్టైనిస్ ముస్తాఫిజర్ వేసిన తొలి బంతికి 6 కొట్టాడు. రెండో బంతిని 4 బాదాడు. మూడో బంతికి స్టైనిస్ మరో 4 కొట్టడంతో పాటు అంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించాడు. ఆ తర్వాతి బంతిని 4 కొట్టడంతో లక్నో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.